ధ్యాన ప్రచారమే మన అన్ని కర్మల్ని ప్రక్షాళన చేస్తుందని. తర్వాత ఇక్కడ మొత్తం ప్రపంచ శాంతి విశ్వ కళ్యాణం జరగాలంటే ధ్యానము ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. నిన్న ఒక మాస్టర్ ఇక్కడ చెప్తే విన్నాను, మనము వరి పైరుకు మందు అంటే ఎరువు ఎప్పుడు వేస్తామంటే ఆ సార్ చెప్పింది ఏంటంటే చేను కోసే ముందు వేస్తామా, చేను నాటిన తర్వాత వేస్తామా? చెప్పాలి మీరే. కోసే ముందు వేస్తే మనం ధ్యానం నేర్చుకున్నట్టు ఉంటుంది. మనము ధ్యానం నేర్చుకున్నాం ఎప్పుడంటే కోసే ముందు, లేకపోతే సగం పెరిగిన తర్వాత అక్కడ నిన్న నాకు ఆయన చెప్పిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే విత్తనము నాటిన తర్వాత కొద్ది రోజులకు, విత్తనము నాటక ముందు కొద్ది రోజులకు ఎప్పుడైతే మనము దానికి ఎరువు, సస్యరక్షణకు కావాల్సిన అన్నీ మనం ఇస్తామో ఆ పైరు ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో మనము దాని గురించి మనకు వేరే చెప్పాల్సిన పనిలే. అయితే నాలో పడ్డ బీజం ఏంటంటే 2002లో నేను సిద్ధ సమాధి యోగా ద్వారా ధ్యానాన్ని నేర్చుకున్నాను. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత పిరమిడ్ సొసైటీలకి వస్తున్నాను, కానీ ఒక 3 సంవత్సరాల నుంచి ఇక్కడ టోటల్గా పిరమిడ్ సొసైటీలో ఉంటున్నాను. రాము సార్తో నాకు 2022లో పరిచయం అయింది. సార్తో ఫస్ట్ మీటింగ్లోనే సార్ మీ విజన్ ఏంటి సార్ అని అడిగాను. సార్ ఏం చెప్పాడంటే స్కూల్స్లోకి అంటే ఎడ్యుకేషన్ సిస్టంలోకి స్పిరిచువల్ సైన్స్ తీసుకెళ్లడమే మన ధ్యాన ధర్మాశ్రమం, ధ్యాన ఉస్మానియా ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పారు.